ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. డబ్బు కావాలి. ఆ డబ్బు సాధించుకోవటానికి, మేనిఫెస్టేషన్ చేసుకోవటానికి ఒక నమ్మకంతో మేనిఫెస్టేషన్ కోర్సెస్, లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సెస్ చేస్తే డబ్బులు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అని ఇంకొంచెం డబ్బు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఫ్రెండ్స్ దగ్గర నుంచో లేదా అప్పు తీసుకునో కోర్సెస్ జాయిన్ అయితే నాకు ఏమీ న్యాయం జరగలేదు, అనుకునేది మేనిఫెస్టేషన్ చేసుకోలేకపోయాను అనేటటువంటి ఒక నిస్సహాయ స్థితిలో మీరు కనుక ఉంటే మీకు తెలియాల్సింది క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్. ఈ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ ద్వారా మీరు ఏదైతే టెక్నిక్స్ ఫాలో అవుతున్నారో, మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో అదే వృత్తిలో ఉంటూ, అదే ప్లేస్లో ఉంటూ ఎదగాల్సిన ఉన్నత స్థాయికి ఎట్లా ఎదగాలో చెప్పేదే క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్. సో నన్ను కలవాలంటే నెంబర్స్ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి కదా, ఇమీడియట్గా నాకు ఫోన్ చేయండి. మా టీం మిమ్మల్ని నాకు కలపడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు క్వాంటమ్ మేనిఫెస్టేషన్ కోచ్ క్వాంటమ్ షా గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే మ్యామ్. షా గారు, మనం ఇందాక మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడినప్పుడు మనీ గురించి మేనిఫెస్టేషన్లో మార్నింగ్ చేసే రెమెడీ గురించి మాట్లాడుకున్నాం. కొంతమందికి ఏంటంటే కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఏదన్నా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, వాళ్ళ దగ్గర మనీ లేనప్పుడు, లేదంటే ఏదైనా స్కూల్ ఫీజు కట్టాలి, వాళ్ళకి వెంటనే ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలి, అంటే వాళ్ళకి నీడ్ అనేది చాలా ఎమర్జెన్సీగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఇంతకుముందు సేవ్ చేసుకొని ఉండరు కాబట్టి వాళ్ళ దగ్గర మనీ లేకపోయి ఉంటుంది. సో ఏదన్నా మేనిఫెస్టేషన్ టెక్నిక్ మనము అంటే అర్జెంట్గా ఒక రాత్రిలోనే 1 నైట్లోనే మనకి ఏదన్నా ఒక అఫర్మేషన్ కానీ ఏదైనా టెక్నిక్ దట్ యూ కెన్ షేర్, మనకి మనీ మార్నింగ్ కల్లా మన ఎమర్జెన్సీ అనేది నీడ్ ఫుల్ఫిల్ అవ్వడానికి. వన్ థింగ్, యూనివర్స్ ఈజ్ సో కైండ్ ఎనఫ్. విశ్వం అనేది చాలా మంచిది, చాలా దయగలిగింది, మనం మంచి ఆశించేది, మనం మంచి కోరేది, అది మనం నమ్మాలి. రైట్. తర్వాత ఈ కండిషన్ ఎందుకు వచ్చింది అంటే బికాజ్ ఐ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ద యూనివర్స్ ప్రాపర్లీ. విశ్వాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను పైకి ఐ లవ్ యూ విశ్వం, ఐ థ్యాంక్ యూ విశ్వం అంటున్నాను కానీ, బట్ మనసు లోపల నాకు యూనివర్స్ అంటే మాత్రం ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు కానీ నేను ఒక్కడనే దీనికి దొరికాను, కష్టాలన్నీ నా ఒక్కడికే ఇస్తుంది, అంటే ఇంత నీతిగా ఉండటమే నేను తప్పైపోయాను, నేను నీతివంతుడిని కాబట్టి కష్టాలు, ఈ యాంగిల్లో మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దీనికే మనకి క్వాంటమ్ స్క్రిప్చర్స్లో క్వాంటమ్ విధానాల్లో రిపెంటెన్స్ అంటాం. రిపెంటెన్స్ మీన్స్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్. అది మన లోపల ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటాడని మాట్లాడుకున్నాం, ఒక అపరిచితుడు ఉంటాడని మాట్లాడుకున్నాం కదా. సో హీఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ మేనిఫెస్టేషన్స్ అవుట్ సైడ్. సో అతన్ని హ్యాండిల్ చేసి సాటిస్ఫై చేస్తే తప్ప మనకి రావాల్సింది మనకి రాదు. మనకి తెలియకుండా మనలో ఎక్కడో గిల్టీ ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే పలానా వాడికి నేను చిన్నప్పుడు వాడు నాకు చాక్లెట్కి డబ్బులు అడిగితే నేను చాక్లెట్ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నేను పెద్దయ్యాక ఇప్పుడు నా కొడుక్కి స్కూల్ ఫీజు కట్టడానికి వస్తే స్కూల్ ఫీజు లేకుండా పోయింది, గిల్టీలో ఉండిపోయాడు. సో అది బ్లాకేజ్ అయిపోయింది. అది ఆపేస్తుంది. అది నాకు రావాల్సింది కూడా పైకేమో ఎఫర్మేషన్ చెప్తున్నాను, ఐఎమ్ రిచింగ్, ఐఎమ్ గెటింగ్ రీచ్, ఐఎమ్ గెటింగ్ మై మనీ, క్లియర్ చేస్తున్నాను అనుకుంటున్నాను. బట్ సబ్ కాన్షియస్లో ఎక్కడో నేను ఒక గిల్టీలో ఉన్నాను. తర్వాత నాకు ఎవ్వరు సహాయం చేయట్లేదు, నేను అందరికీ సహాయం చేశాను, నిస్సహాయ స్థితిలో ఉన్నాను. తర్వాత నేను చాలా మంచోడిని అయిపోయాను, నాది నేను వదులుకొని త్యాగం చేసుకొని ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోయి వాడికి సహాయం చేసేసాను, నేను త్యాగం చేశాను కాబట్టి నాకు ఇలా జరిగింది, అసహించుకుంటాను, అసహ్యం అనేటటువంటి ఫీలింగ్ ఒకటి వచ్చింది. పొన్నియిన్ సెల్వన్లో మన చియాన్ విక్రమన్ గారి డైలాగ్ ఉంది, తనని తాను అసహించుకునే వాడికి మనశ్శాంతి ఉండదు అనేసి. సో విశ్వానికి కూడా నన్ను చంపే అనేసి ఖడ్గం ఇచ్చేస్తాడు అనమాట. సో ఆ నిస్సహాయ స్థితి, ఆ అసహ్యం అనేటటువంటి వాళ్ళకి ఆల్రెడీ పేరుకొని ఉన్నాయి. సో వాటి నుంచి దే హ్యావ్ టు కమ్ అవుట్. ఎట్లా అది మీరు చాలా ఫాస్ట్గా అడిగారు. జనరల్గా దానికి ప్రొసీజర్ ఉంటుంది. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటే ఒక హిప్నాటిజంలో ఒక ట్రాన్స్లోకి తీసుకువెళ్ళి ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి ఒక ట్రాన్స్లో అడిగితే వాళ్ళలో ఉన్న ఇన్నర్ చైల్డ్ నాతో మాట్లాడి ఆ అడ్రస్కి వెళ్తే పలానాది అంటే అక్కడ నేను దాన్ని హీల్ చేసేస్తాను. దీన్ని సోల్ సర్జరీ లాగా చేస్తాం. తర్వాత రేకి హీలింగ్ అనే ఒక ఎనర్జీ హీలింగ్ ఉంది, దాంతో ఎనర్జైజ్ చేస్తే అది హీల్ అయిపోతుంది. సో ఎనర్జీ ఫ్లో అయిపోతుంది. సో అప్పులు ఇమీడియట్ రేపొద్దు నాకు కావాల్సిన అవసరాలు తీరుతాయి. ఇది ప్రొసీజర్ పడుతుంది. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇమీడియట్ రేపొద్దునికల్లా నాకు కావాలి అనేసి. సో దీనికి ఈ రిపెంటెన్స్ అనే క్రియలో హవాయి వాళ్ళది ఒకటి హో ఓపెనో పొనో అనే ఒక టెక్నిక్ ఉంది. హో ఓపెనో పొనో అంటే స్వస్థత, ఉండాల్సింది ఉన్నట్టుగా ఉండటం. ఇప్పుడు ఏంటి, నేను హ్యాపీగా ఉండాలి, విశ్వం నన్ను క్షమిస్తుంది, నాకు ఒక అవకాశం ఇస్తుంది, నాకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తుంది అనేటటువంటి ఒక హ్యాపీనెస్ ఫీలింగ్లో ఉండాలి. సార్ జస్ట్ ఒక చిన్నదండి, మనం అందరం
నేను రాత్రి బాగా అఫర్మేషన్స్ చేశామా, రేపు పొద్దున్న సూర్యుడు ఉదయించాలి ఇన్నింటికి అని? నో. భూమి తిరుగుతూ ఉండాలి, సూర్యుడు చుట్టూ వెళ్ళాలని మనం ఏమైనా అఫర్మేషన్స్ చేశామా? సో విశ్వంలో లా ఆఫ్ ఫార్మేషన్ ఎంత అవసరమో లా ఆఫ్ ఆపరేషన్ కూడా మనకు తెలియాలి, అది ఎట్లా ఆపరేట్ అవుతుంది. లేదా బ్లాక్ హోల్ని మనం ఏమన్నా అక్కడ నువ్వు ఉండు, నీ దగ్గరికి ఏదన్నా వస్తే ఇట్లా లాగేసి మనం ఏమైనా చెప్పామా దానికి? ఏం అవసరం లేదు. నాకు గాలి కావాలి, రేపు పొద్దున్న లేస్తే శ్వాస లేకపోతే నేను చనిపోతాను, శ్వాస కావాలి, శ్వాస కావాలి, దేవుడా ఇవ్వు ఇవ్వు ఇవ్వు, నువ్వు కురుడవు, నువ్వు మృగం లాంటి వాడివి, నాకు ఇవ్వు అడిగామా? ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, మనం దానికి అలైన్ అవ్వాలి అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, మనం దానికి అలైన్ అవ్వాలి. ఆ ఫ్రీక్వెన్సీకి ఎట్లా అలైన్ అవ్వాలి అనేది నేను సెకండ్ పార్ట్లో చెప్తాను. ద ఫస్ట్ పార్ట్ రేపొద్దున కల్లా నా అవసరాలు ఎలా తీరాలి, నన్ను నేను ఎట్లా హీల్ చేసుకోవాలి. సో ఆ ఇన్నర్ చైల్డ్లో ఉన్న గిల్టీ అదంతా హీల్ అవడానికి, ఇమీడియట్గా బయట రావడానికి హో ఓపెన్ టెక్నిక్ ఒకటి ఉంది. ఇంతకుముందు నేను 4 మంత్రాలు చెప్పాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీన్స్ యూ హ్యావ్ టు టచ్ యువర్ ఇన్నర్ చైల్డ్ తోటి టచ్ అయిపోండి. జస్ట్ అలా టచ్ అవ్వండి. ఇలా కొట్టినా పర్లేదు, ఇలా చిన్న టచ్ ఇచ్చినా పర్లేదు, వాడు నిద్రలేస్తాడు. అపరిచితుడు, ఆ రెమో, ఆ రామానుజ నిద్రలేస్తాడు. వాటి చెప్పండి, ఐఆమ్ సారీ, నిన్ను నెగ్లెక్ట్ చేశాను, తెలుసుకున్నాను, నేను వదలను, నీకేం కావాలో నాతో చెప్పు, పూర్తి ప్రేమ ఇస్తాను నీకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐఎమ్ సారీ, ఇన్ని రోజులు నిన్ను వదిలేస్తాను, ఐఎమ్ సారీ, ఇంకా నేను వదలను, 24 గంటలు నీతో ఉంటాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, నాతో ఉంటాను, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఎప్పుడైతే అన్నామో ఆ ఇన్నర్ చైల్డ్ సాటిస్ఫై. ఆ ఇన్నర్ చైల్డ్ ఎక్కడెక్కడ కనెక్షన్స్ ఉన్నాయి, మీ నాన్నగారు, తాతగారు, ముత్తాతగారు, వాళ్ళ గిల్టీ ఫీలింగ్స్, వాళ్ళ నిస్సహాయ స్థితి, వాళ్ళ డబ్బు పట్ల నెగిటివిటీ, ఇవన్నీ కూడా ఇన్నర్ చైల్డ్ మోసుకొని వచ్చాడు. సో దీంతో ఈ లైనేజ్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఇదంతా లైన్ బ్లాక్ అయింది కాబట్టే ఇదంతా ఆగిపోయింది. ఈ బ్లాకేజ్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఇమోషనల్ ఫ్రీడమ్ ట్యాపింగ్ అనేది ఉంటుంది. ఇమీడియట్గా దీని నుంచి నేను బయటకు రావాలి, నాకు అంత టైం లేదు, ఒక హిప్నాటిస్ట్ దగ్గరికి లేదంటే క్వాంటమ్ షాగర్ దగ్గరికి వెళ్ళే టైం లేదు అంటే ఇమీడియట్గా నేనేం చెప్తున్నానంటే, మీలో ఒక ఎనర్జీ సెంటర్, ఇక్కడ నుంచి మనం కరాటే ఏం చేస్తాం, బాడీలో ఉన్న ఎనర్జీ అంతా ఒక చోట మూట కట్టి ఈ తీసుకొని రాయి ఎరగొడతాం, రైట్, మంటని కూడా ఆపుతాం, రైట్, అట్లానే. సో ఇక్కడి నుంచి ఇలాగా ఒక ఎనర్జీ మెరిడియన్ ఉంటుంది, ఎనర్జీ. తర్వాత కొన్ని మెరిడియన్ పాయింట్స్ ఉంటాయి, ఆ మెరిడియన్లో బ్లాకేజెస్. ఆ బ్లాకేజెస్ కారణంగానే మీకు కొన్ని నొప్పుల రూపంలో బయటకు వెళ్తూ ఉంటాయి. భుజాలు నొప్పి, మోకాలు నొప్పి, మోచేయి నొప్పి, తల నొప్పి, ఎక్కువ షోల్డర్ పెయిన్, నీ పెయిన్ ఆర్ ఎల్బో పెయిన్, ఇది ఎక్కువ ఉంటుంది. ఆ నొప్పులు కూడా పోతాయి, ఇమీడియట్గా రైట్. ఓకే, నేను మిమ్మల్ని అంటే ఎవరైతే రేపొద్దు నాకు 10 లక్షలు అవసరం ఉంది, దాన్ని తీరాలి అంటున్నారో, మిమ్మల్ని కళ్ళు మూసుకొని, మన ప్రేక్షకులు కూడా చెప్పండి, కళ్ళు మూసుకొని ఆ ఫీలింగ్ తీసుకోండి. రేపొద్దు డబ్బులు కట్టాలి, అది నీకు ఎట్లా ఉంది, ఎంత ఇబ్బంది ఉంది, ఎంత బాధ ఉంది, శరీరంలో ఏ అవయవం వైపు ఉంది, అది వీపులో ఉందా, షోల్డర్లో ఉందా, ఎక్కడ ఉందో కొంచెం అబ్జర్వ్ చేయమంటే వాళ్ళకి తెలుస్తుంది. దాని ఇంటెన్సిటీ కూడా తెలుస్తుంది. దానికి ఒక 1 to 10 మధ్యలో ఎంత ఎక్కువ ఇంటెన్సిటీ ఉందో చెప్పమని చెప్పండి. 1 నుంచి 10 మధ్యలో. వాళ్ళు ఓకే 7, 8, 9 సంథింగ్ అంటారు. దెన్ స్టార్ట్. దిస్ ఇస్ అ కరాటే చాపింగ్ పాయింట్ నెంబర్ 1. దే హ్యావ్ టు ట్యాప్. యూ కెన్ షో దెమ్. దిస్ ఇస్ ద లెఫ్ట్ సైడ్. సో ఇటు నుంచి మెరిడియన్ వస్తుంది కదా, ఇక్కడ కెన్ యూ షో దెమ్ లెఫ్ట్. యా, ఓకే, రైట్. 1. టాక్ టు దట్. ఓకే, రైట్. సో ద బ్లాకేజెస్, దాని సహాయ స్థితి, వాట్ ఆర్ ద థింగ్స్ ఐఎమ్ రిలీజింగ్. రైట్, ఇక్కడ నుంచి మొదలు పెట్టేస్తాం. దెన్ బ్రహ్మరంధ్రం మాట్లాడుతూ ఉండాలి, రిలీజ్. రేపొద్దు నాకు రావాల్సిన 10 లక్షల రూపాయలు అవసరం, రైట్, నాకు మధ్య ఏమైనా బ్లాకేజెస్ ఐఎమ్ రిలీజింగ్. దెన్ ఇక్కడ ఆజ్ఞాచక్రం పక్కన రిలీజ్, టెంపుల్స్ కళ్ళ కింద రిలీజ్. ఇక్కడ బోన్లో ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద గట్, జీర్ణ వ్యవస్థకి కూడా, రైట్, ఇక్కడ రిలీజ్ చేయండి. తర్వాత కాలర్ బోన్, నెక్స్ట్ షోల్డర్ లెఫ్ట్ సైడ్, షోల్డర్ రైట్ సైడ్, దెన్ ఇయర్ బోత్ టుగెదర్, రైట్, జస్ట్ రబ్ డౌన్ సైడ్. థీటా, ఇది ఆల్ఫా లెవెల్, ఇది థీటా క్లీనింగ్. తర్వాత ఈ గోర్లు ఈ చర్మం మధ్య ఉంది కదా, ఆల్ బోత్ సైడ్స్. సో ఇటు నుంచి వచ్చింది కదా, మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. దీని నుంచి క్లియర్ చేసేసేయండి. రేపొద్దు నాకు రావాల్సిన 10 లక్షల రూపాయల అవసరము, నీకు నాకు మధ్య ఉన్న ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఐఎమ్ క్లియరింగ్. తర్వాత ఇన్నర్ చైల్డ్ కనెక్ట్ అయిపోయింది. ఐఎమ్ సారీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అలాగే పడుకోండి. ఎందుకంటే మీరు ఏదైతే సబ్కాన్షియస్ మైండ్కి ఇస్తారో డిఎన్ఏ అక్కడే మారిపోతుంది. మీరు పడుకొని లేచే లోపల మీలో ఉన్న డిఎన్ఏ
74 లక్షల కోట్ల మీటర్ల డిఎన్ఏ విశ్వం మొత్తం తిరిగేసి రేపు పొద్దున నాకు డబ్బులు వచ్చేసాయని చెప్తుంది. అది దాన్ని ఓకే ఆల్ ద బెస్ట్ తదాస్తు ఓకే అగ్ని మహారాజా అని నెరవేరుస్తుంది. రైట్. సో థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దిస్ టెక్నిక్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.